హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ ట్వీట్ అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు ఆ ట్వీట్ ఏంటనేది మాట్లాడుకుందాం. అంతేకాదు 'స్పిరిట్' మూవీ యొక్క స్టోరీ అయితే లీక్ అయింది. అది కూడా మాట్లాడుకుందాం. బేసిక్‌గా సందీప్ రెడ్డి వంగ సినిమా ఏదైనా వచ్చిందంటే అది పెద్ద కాంట్రోవర్సీ అవుతది. బేసిక్‌గా సినిమా రిలీజ్ అయినా, సినిమాకు ముందు వచ్చిన పోస్టర్స్ అయినా చాలా అంటే చాలా కాంట్రోవర్సీకి దారితీస్తాయి. ఉదాహరణకు 'అర్జున్ రెడ్డి' ముద్దు సీన్‌లు, తర్వాత 'యానిమల్‌లో' సీన్‌లు అనేవి చాలా అంటే చాలా కాంట్రోవర్సీకి గురయ్యాయి. బేసిక్‌గా 'స్పిరిట్' అనే మూవీ అసలు స్టార్టే అవ్వలేదు. ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది ఈ సినిమా. అంతేకాదు క్యాస్ట్ కూడా ఇప్పుడిప్పుడే సెట్ చేస్తున్నారు. బేసిక్‌గా హీరో 'ప్రభాస్' అది అందరికీ తెలిసిందే. అందరూ అనుకునేటట్టుగా హీరోయిన్ 'దీపిక పదుకొనె' అనుకున్నారు. కానీ రీసెంట్‌గా అయితే 'దీపిక పదుకొనె' గారు తప్పుకొని ఆ ప్లేస్‌లో 'దీప్తి దిమ్నిని' తీసుకున్నారు. అంతేకాదు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 9 భాషల్లో అయితే ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ 9 భాషల్లో ఆ పోస్టర్ అనేది 9 భాషల్లో ఉందన్నమాట. అంటే ఈ సినిమా అనేది వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అవుతుంది 'స్పిరిట్' మూవీ. సో, ఆ విధంగా కూడా అర్థం వచ్చేలా ఉంది. ఎప్పుడైతే 'తృప్తి డిమ్నిని' అయితే 'స్పిరిట్' మూవీలోకి క్యాస్ట్ చేసుకున్నారో అప్పుడే అసలు స్టోరీ అయితే మొదలైందనమాట. 'దీపిక పదుకొనె'కి తెలిసిన కొన్ని పిఆర్ టీమ్స్ ద్వారా అయితే 'దీప్తి డుమ్ని' పైన చాలా వల్గర్‌గా మాట్లాడడం అయితే మొదలెట్టారు. సెకండ్ స్టేజ్ హీరోయిన్‌ని ఈమెను తీసుకుంటున్నారని చాలా కించపరిచేలాగా కొంతమంది అయితే పోస్టులు అయితే పెట్టారు. దీంతో సందీప్ రెడ్డి వంగకైతే చిరాకైతే వచ్చింది. అంతేకాదు వాళ్ళ పిఆర్ టీమ్ ద్వారా కొన్ని లీక్స్ అయితే బయటకైతే వదిలిందనమాట. 'స్పిరిట్' మూవీ యొక్క స్టోరీ లీక్స్. నేను ఎందుకైతే ఈ సినిమాలో తప్పుకున్నానంటే దీంట్లో బోల్డ్ సీన్‌లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇది రెగ్యులర్ ఫార్మాట్ మూవీ మాట. నాకు అంతగా నచ్చలేదు. అంతేకాదు మా బాబు చాలా చిన్నవాడు. వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేయాలంటూ చాలా రీజన్స్ చెప్పుకుంటూ వచ్చినాయి ఆ పిఆర్ టీమ్స్ అనమాట. దీంతో సందీప్ రెడ్డికి చిరాకు వచ్చేసింది. బేసిక్‌గా సందీప్ రెడ్డి వంగ 'దీపిక పదుకొనె'ని ఎందుకైతే సినిమా నుంచి అయితే తొలగించాడంటే ఈమె కోరికలు చాలా భారీ ఎత్తున ఉన్నాయంట. దానికి కారణం ఏంటంటే ఈవిడ 20 కోట్ల నుంచి 40 కోట్లు అయితే 'స్పిరిట్' మూవీకి అయితే అడిగిందంట. అంతేకాదు రోజుకి 6 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పిందంట. అంతేకాదు 100 రోజులు పైన ఆడితే నాకు ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పిందంట. అంతేకాదు 'స్పిరిట్' మూవీలో పర్సంటేజ్ కూడా కావాలని అడిగిందంట. ఇలాంటి చాలా అంటే చాలా కోరికలు అయితే అడిగిందంట. దాంతో సందీప్ రెడ్డి చిరాకొచ్చి ఆమె తొలగించి తృప్తి దిమ్నిని అయితే పెట్టుకున్నాడు. సో, ఎప్పుడైతే 'దీపిక పదుకొనె' పిఆర్ టీమ్ నుంచి అయితే కొన్ని అయితే అఫీషియల్‌గా అయితే వచ్చినాయో అప్పుడే సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ అయితే చేశాడు. 'స్పిరిట్' మూవీలో నీకన్నా చిన్న హీరోయిన్ అయితే సెలెక్ట్ చేసినందుకు నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా? అమ్మాయి గురించి ఇంత దారుణంగా ప్రస్తావిస్తావా అని సందీప్ రెడ్డి వంగ అయితే మాట్లాడాడనమాట. అంతేకాదు నువ్వు స్టోరీ లీక్ చేయడం చాలా అంటే చాలా దారుణం. అసలు బేసిక్‌గా అయితే ఎప్పుడైతే నేను సినిమా నీకు నరేట్ చేశానో అప్పుడు స్టోరీ అనేది బయటికి చెప్పకూడదని మాటల్లోనే ఉంటుంది. దానికి ఏ విధమైన అగ్రిమెంట్ ఉండదు. కానీ స్టోరీ అనేది బయటకైతే చెప్పకూడదు. కానీ నువ్వు స్టోరీ అనేది బయటకైతే లీక్ చేసావు. అంతేకాదు నువ్వు పూర్తి సినిమా లీక్ చేసినా నాకేం పర్లేదు. నేను బేసిక్‌గా సినిమా అయితే తీయగలను, హిట్ కొట్టగలను అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. అంతేకాదు ఈ సినిమా కోసం, ఈ స్టోరీ కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలీదు. 24 ఫ్రేమ్స్‌తో నేను ఎంత వర్క్ చేశానో నీకు తెలీదు. నీకు మామూలుగా డబ్బు తీసుకోవడం మాత్రమే తెలుసు అన్నట్టుగా ప్రస్తావిస్తూ మాట్లాడాడనమాట. సో, ఇంకా చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు లాస్ట్‌లో అయితే హిందీ కొటేషన్‌తో ఒక లైన్ కూడా అండర్‌లైన్ చేసి అయితే చెప్పాడు. సో, ఈ విధంగా అయితే 'దీపిక పదుకొనె'కి షాక్ అయితే సో, సందీప్ రెడ్డి వంగతో 'దీపిక పదుకొనె' పెట్టుకుందంటే చాలా విషయాలు జరుగుతదనమాట. చాలా కాంట్రోవర్సీ అయితే నడుస్తది. 'స్పిరిట్' మూవీ ఎలా ఉంటుంది? ఆ స్టోరీ ఏంటనేది ఇంకా అఫీషియల్‌గా అయితే పెద్దగా లీక్ అయితే లేదు. కానీ ఈ సినిమాలో అయితే చాలా కాంట్రోవర్సీస్ ఉంటాయని మాత్రం 'దీపిక పదుకొనె' అయితే చెప్పిందనమాట.